సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఇప్పుడు వచ్చేసి నేను షించాన్ కలిసి మన సూపర్ కార్లో మౌంట్ చిలియాడ్ మీదకైతే వెళ్ళబోతున్నాం. ఏంటి మౌంట్ చిలియాడ్ మీదకే? నాకు దేని చెప్పలేదు ఏమో ఇప్పుడు దాకా. అంటే నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి చెప్పలేదురా షించాన్. అయినా కానీ నాకు విషయం చెప్పు. నువ్వు నన్ను మామూలుగా అయితే మౌంట్ చిలియాడ్ మీదకి తీసుకుని వెళ్ళావు కదా, బట్ ఇప్పుడు దేనికి తీసుకెళ్తున్నావు? అంటే నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిందిరా. ఏంటి ఇన్ఫర్మేషనా? ఏం ఇన్ఫర్మేషన్ డోయిమో అది? కొంపదీసి మౌంట్ చిలియాడ్ మీద ఏమైనా 100 కేజీల బంగారు విగ్రహం ఉందా ఏంటి? అరే మరీ అంత అయితే ఉండదురా షించాన్, బట్ విలువైన వస్తువు అయితే ఉంది అక్కడ. విలువైన వస్తువా మౌంట్ చిలియాడ్ మీద? ఏంటి డోయిమో అది? అది నేను నీకు తర్వాత చెప్తానులే, కానీ ఫస్ట్ అయితే మనం మౌంట్ చిలియాడ్ మీదకి వెళ్దాం. ఆ తర్వాత నీకైతే క్లియర్గా తెలుస్తుంది. సరే మరి పడ్డాయేమో, అసలు ఏమై ఉంటుందో ఏంటో అది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది తెలుసా? ఏం డౌట్రా? అదే డోయిమోయ్యా, నువ్వు ఊరికి అయితే నన్ను అసలు మౌంట్ చిలియాడ్ మీదకి తీసుకునే వెళ్ళావు కదా, బట్ రీజన్ లేకుండా తీసుకెళ్తున్నావు ఏంటబ్బా అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు రీజన్ తెలిసింది కదా. నాకైతే కరెక్టా తెలియలేదు డోయిమోయ్యా. సర్లే తెలుస్తుందిలేరా, కాసేపు వెయిట్ చేయి. మనమైతే ఫాస్ట్గా ఈ పెద్ద కొండ మీదగా నెక్కేసామనుకో, ఆ తర్వాత నీకైతే క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఓకే డోయిమోయ్, పదా ఇప్పుడు మనం అయితే ఆ కొండ మీదకి వెళ్దాం. అసలు ఏం చేస్తున్నావు ఏంటో నువ్వు? డోమిమోయ్ మన దగ్గర ఉండేదేమో సూపర్ కారు, నువ్వేమో ఈ కారుతో మౌంట్ చిలియాడ్ నెక్కిస్తున్నావు. ఏమైనా బాగుంటుందా చెప్పు? అరే దేనికి బాగుండదు రషింగ్షన్, చూసేవా నైస్గా అయితే ఎక్కేస్తుంది ఈ కారు. సరిపోయి డోయిమోయ్యా, సూపర్ కార్లు ఎక్కడైనా కొండలు ఎక్కుతాయా? ఎక్కడన్నా దేనికి రా, మనం ఇప్పుడు ఎక్కిస్తున్నాం కదా. బట్ డోయిమోయ్ నువ్వైతే మరీ ఇట్లా తోలుతున్నావు. అదిగా నీ కారుని అయితే నిన్న కొన్నావు. నిన్న కొంటే ఏం రషింగ్షన్, ఇప్పుడు మనం చేసే పనికి ఇట్లాంటి కార్లు అయితే ఒక 20 కొనొచ్చు. ఏంటి ఇట్లాంటి కార్లు 20? అవును రషింగ్షన్, కాకపోతే మనం ఆ ఐటెంని అయితే సేల్ చేయం. మనం ఐటమ్ ని సేల్ చేయమా? అసలు ఏంటి డోయిమోయ్ అది? అదేంటంటే నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్లో ఏముందో తెలుసా? ఏం డోయిమోయ్ అది? ఐరన్ మ్యాన్ అయితే ఈ మౌంట్ చిలియాడ్ మీద ఒక కొత్త సీక్రెట్ బేస్ అయితే కట్టాడంట. ఏంటి కొత్త సీక్రెట్ బేసా? అవును రషింగ్షన్, లైక్ ఒక మినీ బంకర్ అనుకో. బంకర్ కట్టాడా? అవును రషింగ్షన్, ఆ బంకర్లో అయితే ఐరన్ మ్యాన్ తన సూట్లు అయితే దాపెట్టాడంట. ఏంటి బంకర్ లో ఐరన్ మ్యాన్ సూట్లు దాపెట్టాడా? అవును రషింగ్షన్, నాకైతే ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకని ఇప్పుడు నువ్వు నేను కలిసి ఈ మౌంట్ చిలియాడ్ మీదకైతే వచ్చాం. బట్ డోయిమోయ్యా, ఇక్కడ ఐరన్ మ్యాన్ ఉంటే ఏంటి పరిస్థితి? ఐరన్ మ్యాన్ ఉంటే ఏముంది, మనమైతే జస్ట్ నార్మల్గా మౌంట్ చిలియాడ్ మీదకి వచ్చామని చెప్తాం. ఓ ఏడియాదో బాగుందే. ఒకవేళ ఐరన్ మ్యాన్ లేకపోతే? మనమైతే ఆ సూట్ని టేస్ట్ డ్రైవ్ అయితే చేయబోతున్నాం. అసలు ఆ సూట్లో ఏమేమి పవర్ ఉన్నాయో ఏంటో మనం అయితే తెలుసుకుందాం ఈరోజు. బట్ డోయిమోయ్ నీకు విషయం తెలుసా? ఏంట్రా అది? అదే అసలు ఐరన్ మ్యాన్ బంకర్ లో ఎన్ని సూట్లు ఉన్నాయి ఏంటనేది? అది నాకు కానీ కట్ట తెలియదు రే షించాన్, మనం అయితే ఆ బంకర్ లోపలికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. అయితే డోయిమోయ్ ఏంటి నీకు అక్కడ సూట్లు ఉన్నాయో లేవో కానీ తెలీదా? ఒరే నాకైతే ఈ విషయం తెలుసు, అక్కడ సూట్లు ఉంటాయి అని చెప్పి, బట్ నేనైతే కన్ఫర్మ్గా చెప్పలేను కదా. అవును అది కానీ కరెక్టే. సర్లే మరి పదా, నువ్వైతే ఫాస్ట్ గా మౌంట్ చిలియాడ్ మీదకి తీసుకెళ్ళాడు డోయిమోయ్యా. ఇంతకీ మౌంట్ చిలియాడ్ మీదే ఉంటుందా బేసు? హారా షించాన్, నీ కొండ చుట్టుపక్కల అయితే ఉంటుందని చెప్పారు. ఏంటి కొండ చుట్టుపక్కల? అయితే నువ్వు తినే డోయిమోయ్ కొండ పైకి తీసుకొచ్చావు. అంటే జస్ట్ చెక్ చేద్దామనరా. సరిపోయింది డోయిమోయ్, చెక్ చేద్దామని చెప్పి కొండ పైకి తీసుకొచ్చావా నువ్వు? చూద్దాం ఆగు, నాకైతే కన్ఫర్మ్గా తెలియదు కదా. అక్కడైతే ఎవరో మౌంటైన్ క్లైంబర్స్ అయితే ఉన్నారు, వాళ్ళని వెళ్ళి అడగదాం పదా. ఏమడతావు డోయిమోయ్ వాళ్ళని? అదేరా, ఇక్కడ అసలు ఐరన్ మ్యాన్ బేస్ ఉందా లేదా అని చెప్పి. హలో అక్క, ఇక్కడ మీరు ఏమైనా ఐరన్ మ్యాన్ బేస్ని చూసారా? ఐరన్ మ్యాన్ బేసా? లేదు, చూడలేదు. ఒరే షించాన్, వీళ్ళైతే చూడలేదంట్రా. సరే ఇప్పుడు మనం ఏం చేద్దాం డోయిమోయ్యా? మనమైతే ఒకసారి కిందకెళ్ళి ఈ జిప్ లైన్ దగ్గర ఏమైనా ఉంటుందేమో చూద్దామా? జిప్ లైన్ దగ్గర అక్కడ దేనికుంటాడు డోయిమోయ్యా? చూద్దాం రా వెళ్ళి. సరే పద, ఇంక నీ ఇష్టం కదా. నువ్వు పోదామంటే నా మాట వింటావా ఏంటి? ఆల్ రైట్, నేనైతే వచ్చేసాను. షించాన్ నువ్వే రావాలి ఇంకా. వస్తున్నాను డోయిమోయ్యా. ఇక్కడ ఎక్కడైనా బేస్ కట్టుంటాడా? ఏంటిది అసలు? ఏం డోయిమోయ్ ఇది? అదేరా నాకు కానీ అర్థం కావట్లేదు. ఇక్కడ ఏదో ఒక పెద్ద మ్యాప్ ఉంది. మ్యాపా? ఊరే అవును కదా డోయిమోయ్, ఏంటిది అసలు? నాకు కానీ అర్థం కావట్లేదు రే షించాన్, ఇదేంటో. ఇక్కడ చూడు, పైన ఏదో ఐబొమ్మ అయితే రాస్తుంది. ఇంకా ఇక్కడైతే ఒక ఎక్స్ ఉంది, ఇక్కడ ఒక ఎక్స్ ఉంది, ఇంకా ఎక్కడగానో ఒక ఎక్స్. ఊరు నాయన ఏంట్రా, మొత్తం 5 ఎక్స్లు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఒక పగిలిపోయిన గుడ్డు, ఇంకా ఒక యూఎఫ్ఓ, ఇంకా జెట్ ప్యాక్ మనిషి. ఏమై ఉంటుంది ఇది? ఏమో డోయిమోయ్, నాకేం తెలుసు. నాకు తెలిసి ఇదేదో మిస్టరీ అయి ఉంటుందిరా. ఏంటి మిస్టరీయా? అంటే మనం ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దామా? ఇప్పుడు కాదురా షించాన్. ఒకవేళ మన వ్యూవర్స్ అందరూ ఈ వీడియోకి అయితే 1K లైక్స్ కంప్లీట్ చేశారనుకో, మనమైతే ఖచ్చితంగా ఈ మిస్టరీని సాల్వ్ చేద్దాం. ఏంటి నిజంగానా? అయితే ఫ్రెండ్స్ మీరందరూ ఫాస్ట్ వీడియోకి అయితే లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టేసుకోండి. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరైతే 1K లైక్స్ కంప్లీట్ చేయాలి. అవునవును ఫ్రెండ్స్, మీరైతే 1K లైక్స్ కంప్లీట్ చేశారనుకోండి, అసలు ఈ మిస్టరీ ఏంటో నేనైతే కనిపెడతాను. చూడండి, పైన అయితే ఒక ఐ సింబల్ అయితే ఉంది. ఆ తర్వాత ఏంటో యాక్సెల్, నాకు తెలిసి ఇక్కడైతే నిధి ఉంటుంది అనుకుంటా. నీదా డోయిమోయ్యా? అయితే మనం ఖచ్చితంగా దీన్ని సాల్వ్ చేయాల్సిందే. చేద్దాంలే రషింగ్షాన్, అంతకంటే ముందు మన వ్యూవర్స్ అందరినీ లైక్ కొట్టిని. ఒక డోయిమోయ్ కొట్టేస్తారు. చలో, మన వ్యూవర్స్ అందరూ లైక్ కొట్టే లోపు మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐరన్ మ్యాన్ బేస్ ఎక్కడుందో కనుక్కోవాలరా.
ఇక్కడ ఎక్కడుండో ఏమో బేస్ నాకైతే ఏం కనిపించట్లేదు. అదేరా నేను కానీ ఎతుకుతున్నాను, ఇక్కడైతే నాకేం కనిపించట్లేదు. ఒక పని చేద్దామా, ఏంటో ఏమో అది ఇక్కడైతే ఒక బైక్ చూసాను నేను. బైకా? అవునరా షించాన్, బైక్ అయితే చూశాను. ఇప్పుడు మనం అయితే ఆ బైక్లో అయితే వెతకదాం. బైక్ లో ఏమెతకుతాడో ఏమోయా? చెప్తా ఆగరా షించాన్, నా కార్ అయితే ఇక్కడే ఉంటుంది. అండ్ ఇదిగోండి ఫ్రెండ్స్, బైక్ అయితే ఇక్కడే ఉంది. ఈ అక్కళ్ళు అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టారా? ఒకవేళ ఈ అక్కనేమని అడిగి చూద్దామా? ఏమోడో ఏమో అడిగి చూడు. సరే ఆగ అడగతా. అక్క మీకు ఇక్కడ ఏమైనా ఐరన్ మ్యాన్ బేస్ తెలుసా? ఐరన్ మ్యాన్ బేస్ తెలియదు బాబు. ఓకే, ఈ అక్కకు కానీ తెలియదు అంట. అక్కడ ఎవరో అన్నోళ్ళు ఉన్నారు. హలో సార్, సారా మేడమా? ఒరే మేడంలు అయితే చెప్పరు అసలు. మేడంలకి ఏం తెలుసు ఉంటుంది ఐరన్ మ్యాన్ గురించి. నేను ఇంకా సార్ అనుకుని అయితే వెళ్ళాను. డైమో ఏంటి కనిపెట్టేసావా? లేదురా షించాన్, ఇక్కడైతే అందరు లేడీసే ఉన్నారు, వాళ్ళకైతే ఐరన్ మ్యాన్ గురించి అంతైతే తెలీదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం డైమోయా? ఈ బైక్ ఎక్కి చెప్తాను. ఏంటి బైకా? అవునరా షించాన్, ఎక్కు. ఎక్కేసాడు డైమో, ఇంక పద. చలో ఇప్పుడు మనం అయితే కొంచెం స్టంట్స్ అయితే చేయాలరా షించాన్. స్టంట్స్ దేనికి డైమోయా? మనం ఆ బేస్ ఎతకాలంటే చిన్న చిన్న స్టంట్స్ అయితే చేయాల్సిందే. ఏం స్టంట్స్ చేయబోతున్నావు ఇప్పుడు? ఇప్పుడు మనమైతే ఇక్కడి నుంచి వెళ్ళాం కాబట్టి ఊరినైనా జస్ట్ మిస్ రా. నేను గడి బ్రేక్ కొట్టకుండా ఉంటే కిందకైతే దొల్లుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. డోయిమో జాగ్రత్తగా పోతే నాకైతే సావాలని లేదు. ఆగ్రా షించాన్, నేనైతే ఇటు పక్క నుంచి జాగ్రత్తగా అయితే వెళ్తాను. చలో ఏమైనా వచ్చాం మనం అసలు. వచ్చిందేదో బానే వచ్చాం కదా డోయిమోయా. ఇప్పుడు నువ్వు అసలు ఏం చేయబోతున్నావు? ఇక్కడ ఏమైనా బేస్ ఉంటుందేమో ఎతుకుతున్నాను రా షించాన్. ఇక్కడెక్కడ ఉంటా డోయిమో బేస్ నువ్వు మరి? అరే దేనికి ఉంటుంది రా షించాన్? ఇంత పెద్ద కొండలు అసలు బేస్ ఎక్కడ కట్టాడని చెప్పి నీకేమైనా తెలుసుద్దా? లేదు డోయిమో తెలీదు. అంటే మనం ఏం చేయాలి? కొండంతా అయితే ఎతకాలి. అదే కదా నేను ఇప్పుడు ఎతుకుతున్నాను, కాసేపు సైలెంట్ గా ఉండరా. ఓకేలే డోయిమోయా, నేనైతే సైలెంట్ గా ఉంటానులే. కానీ A few minutes later. ఏంట్రా షించాన్, మనం ఇంకా ఎంత ఎతకాలి? ఇప్పటికే చాలా ఎతికాం కదా. అవును డోయిమో, మనైతే 10% కొండనైతే ఎతికాం. ఆగాగు, ఇక్కడి నుంచి నాకేదో కనిపిస్తుందిరా. ఎక్కడ డోయిమో? నాకైతే ఏం కనిపించలేదు. ఒరే నీ లెఫ్ట్ సైడ్ కింద చూడు. లెఫ్ట్ సైడ్ కింద? ఎక్కడ డోయిమోయా? అదిగోరా, మన స్ట్రైట్ గా చూడు, ఏందో ఉంది అక్కడ. స్ట్రైట్ గా? అరే అవును డోయిమో, ఏంటిది అసలు? పద మనం అయితే వెళ్ళి చూద్దాం. ఏంటి డోయిమో అది? చూద్దాం ఆగ్రా షించాన్, నాకుగా నేను తెలుసు. మనం అయితే అక్కడికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుంటే కదా తెలిసేది. ఓకే ఓకే, జాగ్రత్తగా పడ్డాయేమో, నాకైతే కొంచెం భయంగా ఉంది. ఓకే, మనం అయితే ఈ ప్రదేశం దగ్గరికైతే వచ్చేసాం. ఏంటోయేమో ఇది అసలు? ఒరే ఇదేదో డోర్ ఉన్నట్టుందిరా. డోరా? అవునరా షించాన్, ఇదేదో డోరు. ఇదేంటో డోయిమోయా? షించాన్, మనమైతే ఐరన్ మ్యాన్ బంకర్ ని కనిపెట్టేశాం. ఊరే నాయన సూపర్ అసలు. ఎట్లయితే మనం అయితే ఐరన్ మ్యాన్ బంకర్ ని కనిపెట్టేశాం. ఇంకా లేట్ తిని డోయిమోయా, ఫస్ట్ దీని మీద అయితే బాంబులు పెట్టి లేపేద్దాం. అరే లేపేది కదరా, మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాంబులు లేకుండా ఈ డోర్ని ఎట్లా ఓపెన్ చేయాలి చూడాలి. అసలు చూడ్డోయిమోయా, దీనికి అసలు యాడ్ ఓపెనింగ్ ఉంది. దీని తాళాలుగా చూసి ఎంత పెద్దగున్నాయో. అవునరా నాయన, నువ్వు చెప్పింది కానీ కరెక్ట్. దీని తాళం చూడండి ఫ్రెండ్స్, లిటరల్లీ ఎంత పెద్దగా ఉందో. మామూలు తాళం కంటే 10x పెద్దదైతే ఉంటుంది. ఇంకా లేట్ తిని డోయిమో, స్టిక్కీ బాంబులు పెట్టి నువ్వు. నా దగ్గరైతే ప్రెసెంట్ స్టిక్కీ బాంబులు అయితే లేవురా షించాన్. స్టిక్కీ బాంబుల ప్లేస్ లో ఈ మంటలు వచ్చే బాటిల్ అయితే ఉంది. ఏంటి మంటలు వచ్చే బాటిలా? ఇది అసలు దేనికి యూజ్ అవుద్ది? అంటే మనం దీన్ని ఎవరి మీదకైనా వేసామనుకో, వాళ్ళ మీద అయితే మంటలు వస్తుంది. ఇదేనికి డోయిమో అసలు? మనకు కావాల్సిన స్టిక్కీ బాంబు. స్టిక్కీ బాంబులు కావాలంటే ఇప్పుడు మనం కిందకెళ్ళి బాంబులు తీసుకురావాలరా. సరిపోయింది, అయితే పద మనం అయితే ఫస్ట్ వెళ్ళి బాంబులు తీసుకుందాం. ఓకే, మరి నువ్వైతే ఇక్కడే ఉంటావా? లేదు లేదు, నేను కానీ వస్తాను. నువ్వు మళ్ళీ లొకేషన్ మర్చిపోతే? అంటే నీకు గుర్తుంటుందా? నాకు కానీ గుర్తుండదు లేడోయమయ్యా. చలో నేనైతే ఈ లొకేషన్ని కొంచెం కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ గుర్తుపెట్టుకోలేదంటే మనమైతే బంకర్ని మళ్ళీ స్టార్టింగ్ నుంచి అయితే ఎత్తుకాలి. లేకపోతే డోయమోయా, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి తీసుకొస్తావా? ఉంటావా మరైతే? ఉంటాను డోయమోయా. అయితే ఓకే రషింక్షాన్, ఇంకా దేనికి లేటు, నేనైతే ఫాస్ట్గా తీసుకొచ్చేస్తా ఆగు. ఊరే నాయన, ఏంటి డోయమోయా నువ్వు తీసుకొస్తా అని చెప్పి అట్లా జంప్ చేసి వెళ్ళిపోయావు? మరి మామూలుగా ఉండదు, స్టంట్ అంటే ఇట్లా చేయాలి రషింక్షాన్. చూసేవా ఏమైనా జంప్ చేశాను నేను. ఉర్రే నాయన, లిటరల్లీ ఫ్రెండ్స్ ఒక్క జంప్కి నేనైతే అక్కడికి వచ్చేసాను చూడండి, డైరెక్ట్ రోడ్లోకి. ఇప్పుడు మనమైతే వెళ్ళి కొన్ని స్టిక్కీ బాంబులు అండ్ అంతేకాకుండా ఆర్పీజీ కనుక నోట్ తీసుకుందాం, ఎందుకైనా మంచిది. ఆర్పీజీ అయితే నా దగ్గర లేదు. స్టిక్కీ బాంబులు ఒక 20, ఆర్పీజీ గన్ ఒకటి సరిపోతుంది. A few moments later. ఆల్ రైట్ ఫ్రెండ్స్, నేనైతే స్టిక్కీ బాంబులు 25 కొన్నాను. ఇంకా ఆర్పీజీ అయితే నా దగ్గర ఆల్రెడీ ఉంది, అందుకని నేనైతే కొనలేదు. జస్ట్ నేనైతే స్టిక్కీ బాంబులు మాత్రమే కొన్నాను. ఈ స్టిక్కీ బాంబులతో నాకు తెలిసి ఆ డోర్ అయితే ఓపెన్ అయిపోద్దని అనుకుంటున్నాను. బట్ చూద్దాం ఫ్రెండ్స్ ఏమవుద్దో. ఎట్లా నా దగ్గర ఆర్పీజీ గాని ఉంది కదా, ఆర్పీజీని స్టిక్కీ బాంబ్స్ని రెండింటిని వాడైతే మనం ఆ డోర్ని ఓపెన్ చేసేయాలి. ఇదిగోండి షింగ్షాన్ గడైతే మన కిందే ఉన్నాడు. రే షింగ్షాన్ వచ్చేసాను రా నేను. ఊరే నాయన, ఏం డోయమోయా అంత ఫాస్ట్ వచ్చి మళ్ళీ అంత కిందకి వెళ్ళిపోయావు? ఊరే సరిపోయింది, నేను బ్రేక్ వేయడం మర్చిపోయాను రా, అందుకని మళ్ళీ కిందకి వెళ్ళిపోయాను. చూసుకోవాలి కదా డోయమోయా. ఇప్పుడు మళ్ళీ అంత కిందకి వెళ్ళి రావాలంటే చాలా కష్టమే. బూస్టర్ అయితే ఆన్ చేయాలి, నేనైతే ఇటు తిప్పి బూస్టర్ ఆన్ చేయాలి. సరిపోయింది, ఇక్కడికి వచ్చి ఆగాను ఫ్రెండ్స్. లిటరల్లీ మళ్ళీ అంత పైకైతే వెళ్ళాలి. ఛా, అక్కడ ఒక చిన్న బ్రేక్ వేస్తుంటే సరిపోయేది. ఈసారి మాత్రం నేనైతే కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి. రే షింగ్షాన్, ఈసారి వచ్చేసాను నేను. సరిపోయింది డోయమోయా, బైక్ అయితే కొంచెం జాగ్రత్త పెట్టు. మనమైతే ఇంక దీన్ని బ్లాస్ట్ చేద్దాం. చలో బ్లాస్ట్ చేసేద్దామా? చేసేద్దాం డోయమో. స్టిక్కీ బొమ్మలు తెచ్చావు కదా? రా షింగ్షాన్, నేనైతే స్టిక్కీ బొమ్మలు తెచ్చాను.
ఫస్ట్ వచ్చేసి మనమైతే ఇక్కడ ఒక స్టికీ బాంబ్, ఆ తర్వాత ఈ కింద ఒక స్టికీ బాంబ్, ఇక్కడ ఒకటి, ఇంకా ఈ మూలగాన ఒకటి. నేనైతే 4 పక్కల 4 స్టికీ బాంబులు అయితే పెట్టాను. షించాన్ ఇంక దూరంగా వస్తావు, లేకపోతే నేను అక్కడే పెట్టి పేల్చేయమంటావా? ఏం మాట్లాడుతున్నాడు అయ్యమోయా? నన్ను ఇక్కడ పెట్టి వెళ్ళొస్తావేంటి? ఒక నిమిషం ఆగి వస్తున్నాను. చలో మరి రా, ఫాస్ట్గా మనం అయితే కవర్లోకి వెళ్దాం. ఎక్కడ అయ్యమో ఇదేనా కవరు? అవునరా షించాన్, ఇదే. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఊరే నాయన, జస్ట్ మిస్. నేనైతే నువ్వు కింద పడిపోయావు అనుకున్నాను. అరే నేను ఎట్లా కింద పడతాండో అయ్యమోయా? ఆ పొదల్లో నేనైతే కనిపించలేదంతే. చలో నువ్వైతే కవర్లోకి రా ఫస్ట్. వచ్చేసి ఇంక నువ్వైతే బ్లాస్ట్ చేయాలి అయ్యమోయా అంతే. ఓకే, ఇప్పుడు నేనైతే బ్లాస్ట్ చేయబోతున్నాను. 3, 2, 1. నేను బ్లాస్ట్ చేసాను, ఓపెన్ అయిపోయిందా అయ్యమోయా? ఆరా షించాన్ ఓపెన్ అయిపోయిందని అనుకుంటున్నా. పద మనం అయితే వెళ్ళి చెక్ చేద్దాం. సరే అయ్యమోయ్ పదా. ఆల్ రైట్, డోర్ అయితే ఓపెన్ అయిపోయిందని అనుకుంటున్నా. ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మనం దీని లోపలికి వెళ్ళొచ్చు అయ్యమోయా? అవునరా షించాన్, మనం అయితే దీని లోపలికి వెళ్ళొచ్చు. సరే మరి పద, ఇంక మనం అయితే వెళ్దాం. ఊరే నాయన షించాన్, ఏంటిది? మనం ఎక్కడికి వచ్చేసాం? ఏమో అయ్యమో, నాకు కానీ తెలియదు. ఇదేంటిది పెద్ద స్వరంగం ఉంది దీని లోపల. అదేరా నాకు కానీ అర్థం కావట్లేదు. కొంపతీసి మనం అయితే ఈ స్వరంగం లోపలంతా వెళ్ళాలి ఏంటి? అంతే ఉంటాడు అయ్యమోయ్యా. ఇక్కడ ఒక బైక్ ఉంది, మనమైతే ఈ బైక్ వాడు లోపలికి వెళ్దాం. ఏమంటావు? సరే అయ్యమోయ్ పదా. అసలు ఏముంటుందో ఏంటో రా షించాన్ లోపల. అవును అయ్యమోయ్య, ఏంటి అసలు ఇంత పెద్దగా ఉంది స్వరంగం గాని? అదే కదరా నాయన, నాకు కానీ అర్థం కావట్లేదు. స్వరంగం మాత్రం చాలా పెద్దగా ఉంది రా షించాన్. చూసావా, మనం వెళ్తా ఉంటే వస్తానే ఉంది. అవును అయ్యమో, ఇదేంటిది పక్కన సందు ఉంది? అరే ఈ సందు కాదు, ఇదేదో పార్కింగ్ స్పేస్ లాగా కట్టారు. సరిపోయిండు అయ్యమోయ్య, ఏంటి అసలు ఈ బంకర్ ఇంత పెద్దగుంది? ఐరన్ మ్యాన్ ఇంత పెద్ద బంకర్ కట్టాడా? అవునరా షించాన్, ఈ బంకర్కి అయితే చాలానే డబ్బులు అయినట్టున్నాయి. అసలు ఈ పైప్ లైన్ చూడరా, ఎంత దూరం ఉందో. డోయిమోయ్, నాకు తెలిసి ఇంకా లోపలైతే ఒక పెద్ద సిటీ కట్టినట్టున్నాడు. ఊరే అయినా కానీ మౌంట్ చిలియాడ్ కింద కట్టాడు షించాన్ ఈ బంకర్ని కానీ. అది డోయిమోయ్యా, పద మనైతే ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఎంత పొడుగుందో ఏంటో. ఊరే నాయన, మనమైతే ఆల్మోస్ట్ 4-5 కిలోమీటర్ లోపలికి వచ్చాం రా. ఏంటి 4-5 కిలోమీటర్ లోపలికి వచ్చిన తర్వాత ఇదేందో ఉందా డోయిమోయ్యా? అవునరా షించాన్, ఇదంతా బంకర్ లాగే ఉంది, చూసావా? అవును డోయిమో, ఇప్పుడు మనం ఎట్లా వెళ్ళాలి? అదే కదా నాకు అర్థం కావట్లేదు. వెనకాలైతే ఇక్కడ ఏదో ఓపెన్ డోర్ ఉంది, మనమైతే ఇటుపక్క వెళ్ళి చూద్దాం పదా. ఏమో ఉంటుంది ఇది. అయినా కానీ ఇక్కడ ఎక్కడ పెట్టుంటాడు రా? ఏం డోయిమో అది పెట్టేది? అదేరా సూట్లు. సూట్లా? ఇక్కడెక్కడ నాకైతే కనిపించలేదు డోయిమోయ్యా. నాకు తెలిసి లోపలైతే నా ఆఫీస్ రూమ్ లాగా ఉంటది కదా, దాని లోపల ఏమైనా పెట్టుంటాడేమో. ఆఫీస్ రూమా? అయితే పదా, ఈ రూమ్ ఏమైనా ఉందేమో. ఇదేదో స్టోరేజ్ రూమ్ రా. సరిపోయింది డోయిమోయ్య, నువ్వు చూడు వెపన్స్ రూమ్ లోకి అయితే వచ్చేసావు. చలో మనం అయితే బయటికి వెళ్ళిపోదాం, ఇక్కడైతే ఉండకూడదు రా షించాన్. డోయిమోయ్య, ఎంత వెళితే అంత ఫాస్ట్ గా మనం అయితే ఐరన్ మ్యాన్ సూట్ ఎత్తుకొని వచ్చేయాలి. ఓకే, ఇటు పక్క అయితే ఎక్కడైనా ఐరన్ మ్యాన్ సూట్ కనిపిస్తే మాత్రం చెప్పురా షించాన్. నేను చెప్తానులే డోయిమోయ్య, బట్ నాకైతే ఇక్కడ ఏం కనిపించలే. అన్ని సిమెంట్ బస్తాలు ఇంకా ఇటుక రాళ్ళు మాత్రమే ఉన్నాయి. అవన్నీ నాకు తెలిసి ఇంకా కన్స్ట్రక్షన్ బాకీ కదా, దానికోసమే అనుకుంటా. అవును డోయిమోయ్య, సిమెంట్ బస్తాలు చూడు ఎన్ని ఉన్నాయి అసలు. నాకు తెలిసి ఐరన్ మ్యాన్ మౌంట్ సిలాడ్ కింద ఏదో పెద్ద సిటీ కట్టేటట్టున్నాడు. అదే అనుకుంటారా నాయన, చూసేవా మనం పోతా ఉంటే వస్తానే ఉంది బంకరు. చూడో ఏమో ఎంత పెద్దగా ఉందో. నువ్వు ఎప్పుడు కడతావు ఇంత పెద్ద బంకర్ అసలు? ఊరే ఇంత పెద్ద బంకర్ కట్టాలంటే లిటరలీ మన దగ్గరైతే కోట్లలో ఉండాలి రాస్తి, మన దగ్గరైతే లేదే. ఇక్కడేంటో ఏమో డోర్ మూసేస్తున్నారు, మనం వెళ్ళేమో ఏంటి ఇటు పక్క? లేదురా షించాన్, వెళ్ళామనుకుంటా. మరి ఇప్పుడు ఎట్లా డోయిమోయ్యా? ఇక్కడైతే ఏదో డోర్ అన్లాక్ లో ఉంది, పద మనం అయితే ఇటుపక్క వెళ్ళి చూద్దాం. పడ్డాయేమో, ఇదేంటి అసలు? ఏమో నాకు కానీ తెలీదు. ముందరైతే ఇంకో డోర్ ఉంది, ఇదేంటో రబ్బా. చూడ్డాయేమో ఏంటో ఇది ఊరే అనేది అనుకుంటా ఆఫీస్ రూమ్. అవునరా షించాన్, ఇదే ఆఫీస్ రూమ్. ఇది చూసే పైన అయితే గ్రీన్ లైట్లు వెళ్తున్నాయి. అవును ఏమో, అటు పక్క చూడు వైలెట్ లైట్లు. మనం ఎటు నుంచి వచ్చాం గుర్తుపెట్టుకోరా షించాన్. మనమైతే గ్రీన్ లైట్ నుంచి వచ్చాం ఏమోయ్యా. ఇంకా ఇటు పక్క ఏంట్రా ఇది ఆఫీస్ అసలు ఇంత పెద్దగా ఉంది. అది కూడా ఏమో ఆఫీస్ ఏంటి ఇంత పెద్దగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐరన్ మ్యాన్ సూట్ ఎక్కడుందో ఎతకాలి. నేను ఇటు పక్క వెళ్ళి చూస్తా, ఇక్కడైతే మెట్లు అనుకుంటాయి. డోయిమో, నేను వేరే పక్క వెళ్ళి చూసానా? వేరే పక్క వెళ్ళి చూడరా షించాన్. నాకైతే ఇప్పుడు ఐరన్ మ్యాన్ సూట్ కావాల్సిందే. ఇక్కడంతా కంప్యూటర్లు. నాకు తెలిసి ఫ్రెండ్స్ ఇక్కడైతే న్యూ అవెంజర్ బేస్ అయితే కడుతున్నట్టున్నారు, అందుకని చూసారు ఎన్ని కంప్యూటర్లు ఉన్నాయో. అదే అనుకుంటున్నాను నేనైతే. అండ్ అక్కడైతే వైలెట్ కలరు, ఇక్కడ రెడ్ కలరు. ఊరే నాయన, ఏంటి అసలు ఇన్ని జోన్లు ఉన్నాయి? డోయిమో, నాకైతే ఇక్కడ అసలు ఏం కనిపించట్లేదు. ఏంట్రా ఏం కనిపించట్లేదు? లైట్లు ఉన్నాయి కదా. లైట్ల సంగతి కాదు డోయిమో, నేను ఆ సూట్ సంగతి చెప్తున్నాను. ఎతుకురా షించాన్, ఎక్కడో ఒక దగ్గరైతే కనిపిస్తుంది. ఇక్కడ ఏదో డోర్ ఉంది, ఇటుపక్కే ఉందబ్బా. ఇదేదో లిఫ్ట్ అనుకుంటా. లిఫ్ట్ ఓపెన్ అవుతుందా? లేదు, లిఫ్ట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. ఆ లిఫ్ట్కి నాకు తెలిసి ఇంకా కనెక్షన్ అయితే ఇచ్చినట్లేదు. ఒకవేళ కనెక్షన్ ఇస్తే ఆ లిఫ్ట్ కానీ వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, అరే ఇదేంటిది? వాట్ ద హెల్, ఏంటిది అసలు? ఐరన్ మ్యాన్ సూటేనా? అవును, ఇదేదో కొత్త ఐరన్ మ్యాన్ సూట్ ఫ్రెండ్స్, చూసారా భలే ఉంది. ఓహో, ఈ ఐరన్ మ్యాన్ సూట్ ఏదో భలే ఉంది. నేనైతే ఖచ్చితంగా దీన్ని అయితే టెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఏం డోయిమో, నీకు ఐరన్ మ్యాన్ సూట్ దొరికిందా? అవునరా షించాన్, ఇదేదో కొత్త ఐరన్ మ్యాన్ సూటు. నేను ఇప్పుడు వేసుకోబోతున్నా దీన్ని. వేసుకోబోతున్నావా? ఆరా షించాన్. సరిపోయింది, నన్ను వదిలేసేసుకుంటావేంటో ఏమోయ్యా. అరే నువ్వు జస్ట్ పవర్ చూడరా, ఇది నీ సైజ్ కాదు. సరేదే కానీ డోయిమో, చూపి అసలు దీంట్లో ఏమేమి పవర్స్ ఉన్నాయో. చలో ఇప్పుడు నేనైతే దీన్ని వేసుకోబోతున్నాను. అసలు ఈ కొత్త ఐరన్ మ్యాన్ సూట్లో
ఏం పవర్స్ ఉన్నాయి మనం అయితే చూద్దాం. ఆల్ రైట్, నేనైతే ఈ సూట్ని అయితే వేసుకున్నాను. షింగ్షాన్ చూసేవా నా చేతిలోకి అయితే సుత్తి వచ్చింది. అవును డోయిమో, ఏం సుత్తది? ఒరే ఏం సుత్తి అనుకుంటున్నావురా షింగ్షాన్, ఇది మన తోర్ సుత్తి. తోడు సుత్తా నీ చేతిలోకి ఎట్లా వచ్చిండు డోయిమో? నువ్వైతే ఐరన్ మ్యాన్ డ్రెస్ వేసుకున్నావు కదా. అదే కదరా నాకు అర్థం కావట్లేదు, దీనికైతే పవర్స్ గానే ఉన్నాయి. మోయ్యో కొంప తీసి ఐరన్ మ్యాన్ ఈ సూట్ కే తోడు పవర్స్ ఇచ్చాడు ఏంటి? ఒరే అట్లయినా చూస్తుండొచ్చురా షింగ్షాన్, తెలుసు కదా ఐరన్ మ్యాన్ ఏమైనా చేయగలుగుతాడు. అదే చేసింటాడేమో డోయిమోయ్యా. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి అసలు ఒరిజినల్ పవర్స్ ఉన్నాయో లేవో చెక్ చేయాలరా. ఒరిజినల్ పవర్సా? అవునరా షింగ్షాన్, అసలు ఈ సూట్ కి తోర్ ఒరిజినల్ పవర్స్ ఉన్నాయో లేవో నేనైతే చెక్ చేయాలి. బట్ డోయిమో నువ్వైతే ఇప్పుడు ఈ లోపల ఉన్నావు, లోపల నుంచి బయటికి ఎట్లా వెళ్తావు? ఏదో ఒకటి చేసి బయటికి వెళ్ళి నేనైతే ఇప్పుడు ఈ సూట్ ని టెస్ట్ చేయాల్సిందేరా. సరే డోయిమో, టెస్ట్ చేయి మరి. ఆల్ రైట్, మనం అయితే బేస్ నుంచి బయటకు వచ్చేసాం. ఫ్రెండ్స్ చూసారా, నేనైతే సుత్తి పట్టుకొని గాల్లోకి ఎగరుతున్నాను. నాకు అనిపిస్తుంది లిటరలీ అయితే మన తోర్ పవర్సే అని చెప్పి. బట్ డోయిమో నువ్వైతే ఒకసారి కరెక్ట్ చెక్ చేయి అసలు తోరు ఒరిజినల్ పవర్స్ ఉన్నాయా లేవా అని చెప్పి. చలో ఊరే, ఇదేంటిది నేను టెలిపోర్ట్ అయ్యాను. టెలిపోర్ట్ అయ్యావా? అవునరా షింగ్షాన్, నేనేంటి టెలిపోర్ట్ అయ్యాను? అసలు ఏం జరిగింది? ఏం జరిగింది డోయిమో, నీకు తెలియదా ఏంటి? లేదురా షింగ్షాన్, నాకైతే తెలీదు. బట్ ఏదో అయితే జరిగింది. ఇప్పుడు మనం ఎట్లా తెలుసుకుంటాం ఇది అసలు తోర్ ఒరిజినల్ పవర్సా లేకపోతే నార్మల్ పవర్సా అని చెప్పి? నీకే తెలియాలి డోయిమోయ్యా. ఆగు, ఇక్కడైతే ట్రైన్ వస్తుంది కదా, ట్రైన్ అయితే ఒక్క దెబ్బలో కానీ లేపేసాను అనుకో, ఖచ్చితంగా ఇది వచ్చేసి తోర్ ఒరిజినల్ పవర్స్ అని చెప్పొచ్చు. ఒకవేళ ఒక దెబ్బలో లేపలేకపోయానంటే డూప్లికేట్ పవర్స్ అనుకోవచ్చు. అట్లా ఎట్లా చెప్తాడు డోయిమోయ్యా? నేనైతే ఇంతకుముందు చూసాను రా, తోర్ అయితే ఒక్క సుత్తి పంచుతోటి ట్రైన్ అయితే లేపేశాడు. ఊరే నాయన ఒక పంచుతోటి ట్రైన్ లేపేశాడా? అవునరా షింగ్షాన్, నేనైతే ఇప్పుడు అదే టెస్ట్ చేయబోతున్నాను. సరే డోయిమో టెస్ట్ చేద్దాంలే. బట్ అంతకంటే ముందు ఏం చేయబోతున్నావు నువ్వు? ట్రైన్ అయితే ఇంకా రాలేదు కదా. ట్రైన్ అయితే ఇంకా రాలేదు, అందుకని నేనైతే ఇప్పుడు మన లాస్ సెంటోస్ ప్రజలతో అయితే ఆడుకుంటాను. ఏంట్రా వాడికైతే ఏం కాలేదు, వాడేమన్నా టైటానియంతో క్రియేట్ అయ్యాడు ఏంటి? అది ఇంకేం క్రియేట్ అవుతాడు టైటానియంతో. వాడి కార్ అయితే బ్లాస్ట్ అయిపోయింది. చలో ఈడిది ఊరే నాయన బ్లాస్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్ లిటరలీ చూడండి నేను అసలు ఎట్లా కొడుతున్నాను, తిప్పుతున్నాను తిప్పి ఫాస్ట్ గా ఈ కార్ మీదకైతే వెళ్ళి కొట్టంగానే బ్లాస్ట్ అయిపోతుంది. ఏంటి డోయిమో నువ్వైతే మొత్తం పవర్ వాడి కొడుతున్నావా? అవునరా షింగ్షాన్, ఇప్పుడు చూడు ఈ ట్రక్ ని తెలిపేస్తాను. ఇదిగో ఒకే ఒక దెబ్బకి ట్రక్ అయితే పక్కకి జరిగిందిరా. ఏంటి డోయిమో ట్రక్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టుంది. ఇప్పుడే స్ట్రాంగ్ ఉంటుందిరా. ఏంట్రా ఇది బ్లాస్ట్ అవ్వట్లేదు? ఏంటి బ్లాస్ట్ అవ్వలేదా? లేదురా షింగ్షాన్, మామూలు కార్లు అయితే బ్లాస్ట్ అవుతున్నాయి కానీ ఈ ట్రక్ అయితే బ్లాస్ట్ అవ్వట్లేదు. ఇప్పుడైతే బ్లాస్ట్ అయిపోయింది. ఈ ఆడకు వెళ్ళిపోయింది డోయిమో అది. చలో ఇప్పుడు మనం అయితే అసలు ఈ ట్రైన్ ఎప్పుడు వస్తుందో వెయిట్ చేసి, ఇంకా ట్రైన్ కానీ లేపేద్దాం అనుకునే టైంలోనే ట్రైన్ అయితే వస్తుంది. దా ట్రైన్ అయితే ఇప్పుడు నా చేతిలో అయిపోయిందిరా షింగ్షాన్. కానీ డోయిమో నువ్వైతే మొత్తం పవర్ అంతా వాడు. చలో నేనైతే ఇప్పుడు మొత్తం పవర్ అంతా వాడబోతున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, మన సుత్తినైతే ఎట్లా తిప్పుతున్నాను. ఇప్పుడైతే తిప్పి వదలబోతున్నాను. ఊరే నాయన ఏం డోయిమో ట్రైన్ లేపేసావు నువ్వు? షింగ్షాన్ ట్రైన్ అయితే ఆగిపోయిందిరా. ఏంటి ఆగిపోయిందా? అవునరా షింగ్షాన్, ట్రైన్ అయితే ఆగిపోయింది. అంతేకాకుండా ట్రైన్ అయితే పట్టాల మీదే ఉంది. బట్ దాని వెనకాల ఉండే బాడీ మాత్రం అంతా చల్ల చెదురు అయిపోయినాయిరా. చూసేవా అక్కడెక్కడో వెళ్ళి ఒక ట్రే పడింది. సరిపోయింది డోయిమోయ్యా. అంటే ఇది వచ్చేసి ఒరిజినల్ తోర్ సూటేనా? అవునరా షింగ్షాన్, ఇదైతే ఒరిజినల్ తోర్ సూట్. లిటరల్లీ ఒక పంచులో ట్రైన్ అయితే లేపేసింది. ఊరే నాయన ఈ సూట్ కి అయితే తోర్ పవర్స్ ఉన్నాయి కదా డోయిమో, భలే ఉంది అసలు. ఇంకా నాకు తెలిసి వేరే సూట్లు కానీ ఉంటాయి కదా ఇక్కడ. అవునరా షింగ్షాన్, ఆ బేస్లో అయితే నాకు తెలిసి వేరే సూట్లు కానీ ఉంటాయి. మనమైతే ఇప్పుడు వాటిల్ని కానీ టెస్ట్ చేద్దాం, ఏమంటావు? సరే డోయిమో టెస్ట్ చేద్దాం. బట్ అంతకంటే ముందు ఫ్రెండ్స్ మీరు చూసారు కదా, నేనైతే ఇప్పుడు ఉత్త తోర్ పవర్స్ మాత్రమే వాడాను. అండ్ ఇంకా ఇక్కడైతే నాకు తెలిసి చాలా పవర్స్ ఉన్నట్టున్నాయి దీని లోపల. ఆగండి చూపిస్తాను. ఇదోండి లైట్నింగ్ షాక్ వేవ్ అంటే ఇదేదో, ఇంకా టొర్నాడో స్ట్రోమ్ అంట, ఇంకా బ్రింగ్ మీ థానో స్ట్రైక్ అంటే ఇదేంటిది అసలు? ఏదో థానోస్ పేరు అయితే ఉంది. చలో నేనైతే ఇప్పుడు దీన్నే వాడబోతున్నాను. ఏంటిది? వాట్ ద హెల్, ఏంటిది అసలు? ఫ్రెండ్స్ చూసారు ఏం జరుగుతుందో? నేనేం చేస్తున్నానంటే పైన గాల్లో నుంచి అయితే థండర్స్ లాగుతున్నాను. థండర్స్ లాగి నేను ఏం పెట్టింది ఇక్కడికైతే పంపిస్తున్నాను. లైక్ చూడండి, నేనైతే ఇప్పుడు ఈ కార్ని అయితే ఏం పెట్టాను. ఇంకా చూడండి గాల్లో నుంచి అయితే థండర్ లాగి దాని మీద అయితే వేసాను. చూసారా ఈ కార్ అయితే బ్లాస్ట్ అయిపోయింది. అట్లా జరుగుతుంది. ఇప్పుడైతే ఈ బైకు, చలో నేనైతే గాల్లో నుంచి థండర్ లాగి ఆ బైక్ మీద అయితే మిస్ అయింది బైకు. ఇప్పుడు మిస్ అవ్వలేదు కదా, మిస్ అవ్వలేదు ఫ్రెండ్స్. చూసారా బైక్ అయితే ఇక్కడే పడిపోయింది. లిటరల్లీ ఈ పవర్ ఏదో భలే ఉంది. వీళ్ళు నన్ను కొట్టన వస్తున్నారా? అవును ఫ్రెండ్స్, వీళ్ళు నన్ను కొట్టన వస్తున్నారు. ఏమనుకుంటున్నారా మీరు? ఎవరెక్కడ? ఈ తోర్ ఐరన్ మ్యాన్ కొట్టాలని వస్తున్నారా మీరు? ఊరు నాయన ఈడెవడరా నన్ను గుద్దుకొని వెళ్ళిపోతున్నాడు. డోయిమో వీళ్ళందరూ నేను కొట్టను వస్తున్నాడు. డోయిమో లేపే ఫస్ట్ గా. చలో నాకైతే ఇంకా వేరే దారి లేదు ఫ్రెండ్స్. నేనైతే ఒక్కొక్కడిని ఒక్కో దెబ్బలో లేపేస్తాను. ఇది తీసుకోరా. ఏం డోయిమో ఒక్కొక్కరిని ఒక్క దెబ్బలో లేపుతా అని చెప్పి అందరు ఒకే దెబ్బలో లేపేసావు. అంటే బై మిస్టేక్ జరిగిపోయిందిలే రషింగ్ షాట్, నేనైతే అనుకోని చేయలేదు. సరిపోయింది డోయిమోయ్యా. ఇంకా ఈ సూట్ లో వేరే పవర్స్ ఏ ఉన్నాయి కదా, అయ్యం పవర్స్. ఇంకా ఇక్కడైతే ఏదో టొర్నాడో అని అయితే ఉంది. టొర్నాడో వార్త చూడు. ఊరే ఇదేంటిది? ఏమైంది డోయిమోయ్యా? నాకేం అర్థం కాలేదు. ఆగు ఇప్పుడు చూపిస్తా, ఆగు అసలు ఏం జరిగిందో. ఇక్కడైతే ఈ ట్రైన్ ట్రే ఉంది కదా, దీన్నైతే గాల్లో లేపుతా చూడు. గాల్లోకి ఎట్లా లేపుతా డోయిమోయ్యా? చూడు రషింగ్ షాట్, నేనైతే గాల్లోకి లేపేసాను.
ఊరు నాయన ఎక్కడికి మయమైపోయింది అది? ఏమో షించాన్ నాకు కానీ తెలీదు. ఇదేదో ఆయిల్ ట్యాంకర్ వచ్చింది మధ్యలో, నన్ను దూరంగా వెళ్ళాలి. ఆయిల్ ట్యాంకర్ కానీ బ్లాస్ట్ అయింది అనుకోండి, ఇంకేం లేదు అసలు. ఇక్కడైతే ఇంకొక కార్ వస్తుంది. ఈ కార్ని కానీ గాల్లోకి అయితే లేపేశాను. ఇప్పుడు చూడండి, నేనైతే వదులుతా, కార్ అయితే అక్కడికో వెళ్ళిపోద్ది. చూసారా, సముద్రంలోకి అయితే వెళ్ళిపోయింది ఆ కారు. సరిపోయిండు అయ్యమోయ్యా, ఏంటి నువ్వు కార్లు మరి ఎట్లా ఇసి రాస్తున్నావు? ఈడవట్రా, ఇట్రారా, నువ్వు రారా ఇక్కడికి రారా. నన్నే కొడతావా నువ్వు? ఊడు చూడు అయ్యో, నీ మీద బుల్లెట్ కలుస్తున్నాడు. పోరా నువ్వట్టు. వాడిని కానీ బీచ్ లో పంపించేసావా? లేదురా షించాన్, విడితే బీచ్లో అయితే పడలేదు, బట్ ఇక్కడికి వచ్చి పడ్డాడు. అయితే బీచ్ లో పంపిడు అయ్యమోయ్ వాడిని. సరే నువ్వు వెళ్ళి బీచ్లో మునుగు పోరా. ఇంకా వెళ్ళిపోయాడు బీచ్ లోకి, సూపర్ అసలు. చలో, ఈ పవర్ అయితే చూసావు కదా, ఇప్పుడు మనం అయితే వేరే పవర్ వాడదాం, ఏమంటావు? సరే అయ్యమోయ్, ఇప్పుడు మనం అయితే వేరే పవర్ వాడదాం. ఇప్పుడు ఐరన్ మ్యాన్ సూట్ లో నుంచి థోర్ పవర్స్ అయితే వచ్చినాయి. ఇంకా నాకు తెలిసి ఇక్కడైతే వేరే సూట్ గానే ఉందా అయ్యమోయ్యా. ఆ సూట్ లో ఏం పవర్స్ ఉన్నాయి చూడు. A few minutes later. ఫ్రెండ్స్, ఈ సూట్ని అయితే లిటరల్లీ షించాన్ గడ్ అయితే ఎతికాడు. చూడండి ఈ సూట్ మాత్రం ఎట్లా ఉందో మీకైతే కరెక్ట్గా చూపిస్తాగండి. ఇదిగోండి సూట్ అయితే ఇదన్నమాట. ఈ సూట్లో ఏం పవర్స్ ఉన్నాయి తెలుసా? లిటరల్లీ మన సూపర్ మ్యాన్ పవర్స్ అయితే ఉన్నాయి. అదే గడ్డ అయ్యమోయ్, నేనైతే షాక్ అయ్యింది తెలుసు, ఈ సూట్ లో ఏంటి సూపర్ మ్యాన్ పవర్స్ ఉండవు వెంటనే. బట్ షించాన్, ఈ సూట్లో అయితే సూపర్ మ్యాన్ పవర్స్ ఉన్నాయిరా. ఇది చూడు, అయినా కానీ నేను వేసుకున్న తర్వాత రోబోట్ ఉన్నట్టు కనిపిస్తుంది కదా. అవును అయ్యమోయ్, రోబోట్ లా కనిపిస్తుంది, బట్ దీంట్లో అయితే సూపర్ మ్యాన్ పవర్స్ ఉన్నాయి. అదే కదరా నాయన, సూపర్ మ్యాన్ ఎంత స్ట్రాంగ్ ఉంటాడో తెలుసు కదా ఫ్రెండ్స్. ఆ సూపర్ మ్యాన్ పవర్స్ అయితే ఈ సూట్లో ఉన్నాయి. ఇంకా మీరే అర్థం చేసుకోవచ్చు ఈ సూట్ ఎంత పవర్ఫుల్ అనేది. డోయిమో, ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? నేనైతే మన లాస్ ఏంజెల్స్ సిటీలోకి వెళ్ళబోతున్నాను రా. ఏంటి ఈ సూట్ వేసుకొని సిటీలోకి వెళ్ళబోతున్నావా? దొంగలు ఎవరైనా నీ వెనకాల పడతాను డోయిమోయ్యా. ఊరే, నువ్వు ఒక మాట చెప్పే లోపు చూసేవా, నేనైతే డైరెక్ట్ ఎయిర్పోర్ట్లోకి కానీ వచ్చేసాను. సరిపోయింది, ఒక్క సెకండ్ లో ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసేవాడు డోయిమోయ్యా. అవునా షించాన్, ఎయిర్పోర్ట్ దగ్గరైతే నాకేం ప్లేన్స్ కనిపించలేదు కాబట్టి ఇప్పుడు నేనైతే మిలిటరీ బేస్లోకి వెళ్ళబోతున్నాను. మిలిటరీ బేస్ లోకే? ఇదిగోరా షించాన్, మిలిటరీ బేస్లోకి అయితే వచ్చేసాను. సరిపోయింది డోయిమోయ్యా, ఒక్క సెకండ్ లో నువ్వు అటు నుంచి ఇటు నుంచి అటు వచ్చేసావు. అదే కదరా నాయన, ప్లేన్ కంటే ఫాస్ట్గా ఆడుతున్నారా ఐరన్ మ్యాన్ సూటు. ఇది ఐరన్ మ్యాన్ సూట్ లాగే కనిపిస్తున్న సూపర్ మ్యాన్ పవర్స్ ఉండే సూట్ డోయిమోయ్యా. ఏదో ఒకట్లేరా షించాన్, మన మీద అయితే ఇప్పుడు కేసులు కానీ పడ్డాయి. ఊరే నాయనా, అంటే మిలిటరీ వాళ్ళంతా నీ మీదకి వచ్చేస్తారు చూడ్డామో యుద్ధానికి. వస్తే నేను ఏమైనా చూస్తా ఊరుకుంటానేంటి? ఇప్పుడు చూడు, ఇక్కడైతే ఒక రాకెట్ వెళ్తుంది. ఈ రాకెట్ పని పడతాను. నువ్వు పని పడతా అని చెప్పే లోపు ఇదైతే బ్లాస్ట్ అయిపోయింది. ఒక ట్రక్ వస్తుంది, ట్రక్ అయితే స్పేస్ లో పంపిద్దామా? స్పేస్ లోకే వదిలేమోయా, మౌంట్ చిలాడు పైకి అయితే పంపి. సరే మరి, నువ్వు చెప్పినట్టే నేనైతే మౌంట్ చిలాడు పైకి పంపించేసాను షించాన్. ఊరే నాయన, ఏంటి డోయిమో దగ్గరకుంటే వెళ్ళిపోయింది అసలు. ఇక్కడైతే ఇంకో కార్ వచ్చింది. ఈ కార్ని కానీ నేనైతే మౌంట్ చిలాడు దగ్గర పంపిస్తే ఏమంటావు? సరే డోయిమోయ్యా. చలో, ఎక్స్క్యూజ్ మీ సార్, కొంచెం మీ కార్ని ఏంట్రా మీ మీద చేసానా? సరిపోయింది డోయిమో, మౌంట్ చిలాడు మీద పంపిస్తా అని చెప్పి వాళ్ళ మీదకే నెట్టావు. అక్కడైతే ఇంకో కార్ ఉంది, ఈ కార్ని పంపిస్తా ఖచ్చితంగా. పంపించేసే డోయిమోయ్యా. సార్ ఏం చేస్తున్నారు మీరు అసలు? నన్ను కొట్టొద్దు. నేనైతే మీ కార్ని మౌంట్ చిలాడు మీదకి పంపించేశాను. మిమ్మల్ని కానీ పంపించమంటారా? రండి పంపిస్తాను. ఊరు నాయన, ఆయన కానీ మౌంట్ చిలాడు మీద పంపించగండి డోయిమోయ్యా. ఒరే, వీళ్ళేంటారు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు? ఏం కంట డోయిమోయ్యా అది? అదే కదా నాకు కానీ అర్థం కావట్లేదు, ఏదో కంతు కొడుతున్నారు వాళ్ళు. ఊరే నాయన, చూసే డోయిమోయ్యా, నీకైతే గ్రీన్ కలర్ లో పడుతుంది. అవునరా షించాన్, మిలిటరీ వాళ్ళు అయితే కొంచెం అప్గ్రేడ్ అయ్యారా. ఊరే నాయన, చూడ్డాయిమోయే వాళ్ళు ఏదో స్ట్రాంగెస్ట్ గంతో కొడుతున్నారు. స్ట్రాంగెస్ట్ గంతు కొడితే నేను వదిలిపెడతానా? రండ్రా మీరు అయిపోయారు ఈరోజు. ఇక్కడైతే ఇంకొక కార్ వచ్చింది. ఇదిగోండి సార్, మీరైతే కార్ తీసుకోండి. ఎట్రా సార్, నువ్వు కానీ ఎట్రా. సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా? ఓకే, పంపించేస్తాను. సార్ తీసుకోండి. ఏంటి డోయిమో, ఇద్దరిని కలిపి కొట్టేశావు? మరి మామూలుగా ఉండదు. ఇప్పుడైతే వీడిని అటు పక్కకైతే నెడతాను, వీడిని తీసుకొని వీడి మీదకైతే నెడతాను. ఊరే నాయన, వాళ్ళైతే గాల్లో ఎగురుకుంటే వెళ్తున్నాడు కదా డోయిమోయ్యా. ఇంకా అసలు ఏమేం పవర్స్ ఉన్నాయి ఈ సూట్లో? ఇదేం డోయిమోయ్యా? ఇదేదో టొర్నాడో అంట, లేజర్ బ్లాస్ట్ అంట, మీలీ గ్రౌండ్ పంచ్ అంట. ఇదేదో చూద్దాం ఆగు. మీలీ గ్రౌండ్ పంచా? అవునరా షించాన్, ఇదేదో మీలీ గ్రౌండ్ పంచ్ అంట. ఆగు, నేను ఇప్పుడు చెక్ చేస్తా. సరే చెక్ చేయడమోయ్యా. ఉర్రా నాయన, ఏంట్రా? ఇప్పుడు చూడు మళ్ళీ వాడతాను. చూస్తున్నాడు ఏమో, ఏం చేస్తున్నావు అసలు? ఇప్పుడు చూడు, నేనైతే అక్కడ ఏం పెట్టాను కదా, ఏం పెట్టి పైకి వెళ్ళి కింద కొడితే వాడైతే ఎగిరిపోయాడు షించాన్. సరిపోయిండు ఏమో, ఏంటి వాళ్ళు అసలు అట్లా కడుతున్నారు? ఇప్పుడైతే కార్ ఉంది ఇక్కడ, కార్ని కానీ లేపేసా. ఊరే నాయన, ఈ పంచేది భలే ఉంది కదా ఏమోయ్యా. సూపర్ మ్యాన్ పంచ్ అంటారా దీన్ని. చూసేవా, గాల్లో ఎగిరి కింద కొడితే జనాలందరూ ఎగరుతున్నారు అసలు. ఇంకా ఇదేదో సోలార్ ఫ్లేర్ అంట, దీన్ని వాడదామా? సరే వాడు చూడ్డా ఏమోయ్యా. సోలార్ ఫ్లేర్, ఓకే. ఏంటిది అసలు? ఉర్రే నాయన, ఏమైందిరా? డోయిమో, నీ ఎనిమిస్ అంతా మాడి మసిపోయారు. అవునరా షించాన్, ఎక్కడైతే ఒకడు ఉన్నాడు, వాడైతే బూడిదైపోయాడు ఏంటి? సరిపోయిండు ఏమో, ఒక మనిషి నువ్వైతే బూడి చేసావు. రే షించాన్, ఇది మాత్రం లిటరల్లీ సూపర్ మ్యాన్ ఒరిజినల్ పవరేరా. ఏంటి సూపర్ మ్యాన్ ఒరిజినల్ పవరా? అవునరా షించాన్, ఫ్రెండ్స్ మీరే చూడండి, ఇక్కడైతే ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరినైతే నేను ఇప్పుడు బూడి చేసేపోతున్నాను. చూసారా, బూడిదైపోయారు. ఊరా నాయన, ఏంటి డోయిమో, కళ్ళ ముందర బూడిదైతే అయిపోయారు వాళ్ళిద్దరు. అదే కదరా నాయన, పైన ఒక హెలికాప్టర్ ఎగరుతున్నట్టుందే.
ఎక్కడో ఏమో హెలికాప్టర్ నాకైతే ఏం కనిపించలేదు. అరే నేనేదో ఊరికి నేను చెప్పానులే రషింగ్ చాన్. సరే ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు ఏమోయ్యా? నాకైతే ఫస్ట్ ఇక్కడ ఒక ప్లేన్ కనిపించింది. ఈ ప్లేన్ గానీ మనం మౌంట్ చీలాడ్ మీదకైతే పంపిపోతున్నాను. సరిపోయింది ఏమో, అదైతే మౌంట్ చీలాడ్ మీదకి వెళ్ళలేదు. ఇంకెళ్ళకపోతే మనం ఏం చేస్తాం చెప్పు. నేనైతే నా సాయ శక్తిలో తోసాను రా. సరే ఇప్పుడు ఈ ట్రక్ ఉందో చూపిడా ఏమోయ్యా? ఓకే ఇంకా వేరే దారి లేదు, ఈ ట్రక్ అయితే తొయ్యాల్సిందే. ఇది మాత్రం వెళ్ళిపోవడం ఏమో ఖచ్చితంగా మౌంట్ చీలాడ్ మీదకి. మరి మామూలుగా ఉండదు ఊరినైనా. ఏంటో నా చుట్టూ ఎంతమంది జనాలు ఉన్నారు. మోయ వీళ్ళందరినీ లేపే లేకపోతే నీకే ప్రాబ్లం. ఓకే నేనైతే ఇప్పుడు సోలార్ ఫ్లేర్ని అయితే వాడబోతున్నాను. 3, 2, 1. దోయమో ఏంటి అసలు నీ ముందర ఉన్న వాళ్ళందరూ మాయమైపోయారు. మరి మామూలుగా ఉండదు రషింగ్ జాన్. పవర్ మాత్రం సూపర్గా ఉంది అసలు. అయినా కంటే ఏమోయ్యా నీకు అసలు ఏ సూట్ నచ్చింది? ఇందాక చూసిన తోర్ సూటా లేకపోతే ఇప్పుడు నువ్వు వేసుకోవున్నా ఈ సూపర్ మ్యాన్ సూటా? నాకైతే ఈ సూపర్ మ్యాన్ సూటే నచ్చిందిరా. ఎందుకంటే తోర్ కంటే మించి పవర్స్ ఉన్నాయి దీంట్లో. ఏంటి తోర్ కంటే మించి పవర్సా? నాకైతే మాత్రం తోర్ సూట్ భలే నచ్చిండో ఏమోయ్యా. తోర్ సూటా? దేని నచ్చింది రషింగ్ జాన్ నీకైనా కానీ? ఎందుకంటే నేను తోర్ ఫ్యాన్ని. సరిపోయింది. చలో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు కానీ కామెంట్ చేయండి. అదేంటంటే ఇందాకలో మీరైతే థోర్ పవర్స్ ఉన్న సూట్ని చూశారు, ఇప్పుడైతే సూపర్ మ్యాన్ పవర్స్ ఉన్న సూట్ని కానీ చూశారు. ఈ రెండిట్లో మీకు ఏ సూట్ నచ్చిందో కామెంట్ చేయండి. నా ఓటు వచ్చేసి సూపర్ మ్యాన్ సూట్కే. నాదైతే తోర్ సూటు. ఇంకా మీరే కామెంట్ చేయాలి. అండ్ కామెంట్ చేసిన తర్వాత ఈ వీడియోకి అయితే లైక్ కొట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్. అంటే మీకైతే వీడియో స్టార్టింగ్లో చెప్పింది గుర్తుంది కదా. మీరైతే ఈ వీడియోకి 1K స్టార్ రేట్ కంప్లీట్ చేశారు అనుకోండి, మనమైతే ఇక్కడ కనిపిస్తున్న ఈ మిస్టరీని అయితే సాల్వ్ చేద్దాం. ఓకేనా?